ఏలూరు జిల్లా నూజివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్ వద్ద 200 సంవత్సరాల చరిత్ర గల గంగానమ్మ విగ్రహాన్ని ఎడవల్లి రవిచంద్ర అనే యువకుడు ధ్వంసం చేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దేవుని స్థలం మాదంటూ హల్చల్ చేశాడు రవిచంద్ర. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మానసిక పరిస్థితి సరిగాలేదని పూర్తి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, వారి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడికి వదిలేశారు. పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఈ యొక్క స్థలాన్ని కమిటీకి అప్పచెప్పారు. ఆ యొక్క పార్టీషన్లో ఉన్నటువంటి పెద్దలు గద్దించిన వారు. అయినా అతను ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డాడో అతను ఎవరిని సంప్రదించకుండా ఎవరితోనూ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని సంప్రదించకుండా అసలు ఏమీ చేయకుండా ఆ విగ్రహాన్ని అలా తొలగించడం చాలా దారుణమైనటువంటి విషయం. కోటాలో పెద్దబ్బాయి గారిని వెంకటరాయుడు గారికి వచ్చింది, ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింది. అది వీళ్ళ అమ్మగారికి ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వాటా అమ్మగారు. వాళ్ళ నాన్నగారి పేరు రాధాకృష్ణ, వాళ్ళ రాధాకృష్ణ వాళ్ళ పెద్దబ్బాయి అబ్బాయి. ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలే ఇంతవరకు. నిన్న వస్తున్నారంటే నేను దగ్గరుండి ఊరు వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా. ఆ నాన్న అడితే దీని జోలికి రావాలండి అని వెంకటరావుతో చెప్పాడంట. పొద్దున్న నేను తెల్లారుజామున వచ్చా ఊరి నుంచి. వచ్చాడికి పొద్దున్న 6:30కి ఫోన్లు వచ్చింది. నేను ఎవరికో చెప్పాలంటే గవ్వు ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసు వాళ్ళు. అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, పోలీసు కేసు పెట్టారు, తీసుకుపోయారు. కానీ తెలియజేయండి ఏమనగా నూజివీడు కృష్ణా బడ్డీ సెంటరు మనం మాట్లాడేది ఒక ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన విషయం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీనికి మన దసరా నవరాత్రులు అనేది ప్రతి గంగానమ్మ జాతర దగ్గర నుంచి మనందరం చేసుకుంటూ వస్తున్నాం. బతుకమ్మ పండుగ జరిగినప్పుడు దీనికి దానికి అన్ని లేకుండా జనామనాలు లేకుండా గౌరవంగా మనం ఒక మీడియాకి చెప్పేది ఏంటంటే ఈ యొక్క మెసేజ్ ఇచ్చేది. ఎందుకంటే మేము తప్పుగా ఏం మాట్లాడతలేదు. స్థలాలు ఉంటాయి, అందరూ కొనుక్కుంటారు. కాకపోతే దీన్ని ఇలా పెగిలించేసి అమ్మవారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. 100 సంవత్సరాల క్రితమే ఆకులు కాంతారాయుడు గారికి అంటే ముందే ఈ యొక్క గంగానమ్మని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవం చేసుకోవటం, ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి మేళతాళాలతో వచ్చి ఉత్సవం చేసుకుని ఒక తిథి నాడు వాళ్ళంతా కూడా ఉత్సవం చేసుకుంటా ఆవిడని ప్రతి ఆదివారం ఏదో రకంగా ఆవిడకి ఏదో కోరికలు కోరుకుని ఆవిడ ప్రసాదాలు సమర్పించుకోవటం అలాంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి. మరి అటువంటిది మరి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ లీగలాలిటీలు చూసుకోకుండా ఈ పక్కన ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉదయం శుక్రవారం నాడు ఉదయం మరి ఆవిడని గొడ్డపల్లితో పొడిసి అవన్నీ కూడా తీసేశారని చెప్పేసి ఇప్పుడే చూసాం మేమందరం కూడా. ఇది చాలా దారుణమైనటువంటి